ఈ కథ మొత్తం టాపిక్ వచ్చేసి ఎల్ల గైస్ అగత్య తమిళ్ చిత్రంగా వచ్చి తెలుగులో డబ్బై ఇప్పుడు మన ముందుంది. అయితే ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ చిత్రం ఎలా ఉంది, అసలు దీని కథ ఏమిటి, రివ్యూ తెలుసుకుందాం ఈరోజు. పిఏ విజయ్ డైరెక్షన్లో వచ్చిన అగత్య అనే చిత్రం ఎలా ఉంది, అసలు దాని మూల కళ అంటే దాని కథ ఏంది తెలుసుకుందాం. ఇక ఎలాంటి ల్యాగ్ లేకుండా వెళ్ళిపోదాం కథలకి. ఇక ఈ చిత్రంలో జీవా అర్జున్ కీలకమైన పాత్రగా నటించారు. ఇక ఈ చిత్రంలో మెయిన్ కథ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఓపెన్ అయ్యే షాట్ నుంచి అంటే మన హీరోకి ఫిలిం ఇండస్ట్రీకి చాలా దగ్గర అనుబంధం. ఇక ఈ కథ ఫస్ట్ హాఫ్ నుంచి ఓపెన్ అయ్యేది ఆర్ట్ డైరెక్టర్. అంటే మన హీరోకి ఆర్ట్ డైరెక్టర్ అంటే ఇష్టం. ఆర్ట్ డైరెక్టింగ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక సినిమా తీయాలంటే దాంట్లో ఒక సీన్లో ఇల్లు ఉంది, ఆ ఇల్లుని చేసేది వ్యక్తి అయితే ఆర్ట్ డైరెక్టర్, ఆ పని చేసేది. అయితే ఇది సడన్గా షూటింగ్ అయిపోతుంది. ఇక ఆ ఇంటిని గోస్ట్ అంటే ఇప్పుడు బయట గ్రాఫిక్స్ లెక్క గోస్ట్ హౌస్ ఇట్లా స్టంట్స్ అని ఉంటాయి కదా, అలాంటిది తయారు చేసి పబ్లిక్కి అందరినీ దాని లోపల ఇట్లా థ్రిల్లింగ్ విధంగా చూపించిండు దాంట్లో. అయితే వెళ్తున్న కొద్దిగా చాలా సీరియస్గా మారింది ఈ చిత్రం. నిజంగా చెప్తున్నా, ఈ చిత్రం మంచి దారి తీసింది. ఈ చిత్రం లాస్ట్ పాయింట్ వచ్చేసి మన తెలుగు సంస్కారంది అంటే పాతకాల వైద్యంని బయటికి తీసుకొచ్చింది భయ్య ఈ ఫిలిం. నిజంగా చెప్తున్నా, అప్పుడు చేసే ఈ ఇంగ్లీష్ మందులు, ఈ గోళీలు ఇవన్నీ అప్పుడు లేకుండే. అప్పట్లో కొండల మధ్యలో ఈడ చెట్లు ఉండే కదా, ఆ చెట్లతో తయారు చేసిన మూలికలతో మనకి ఆరోగ్యాన్ని ఎలా కాపాడారు అనేది చూపించి ఆ మందుని కనబెట్టే పనిలో ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి అంటే వాళ్ళకి తెలియకుండానే హౌస్లోనే వాళ్ళ అమ్మకి ఏదో సంథింగ్ ఇష్యూ ఉంటుంది. అంటే ఆమెకి జుట్టు ఊడిపోవడం అన్నీ అయిపోయి ఆ కొడుకుని ఇటం మర్చిపోయేంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఈ మందు అవసరం వచ్చింది. అంటే పూర్వకాలంలో అప్పటికే ఇది మందు కనబెట్టి ఉంటాడు. ఆ సెకండ్ క్యారెక్టర్ పేరు వచ్చేసి అర్జున్, అంటే రియల్ లైఫ్లో అర్జున్. ఈ చిత్రంలో మీరు చిత్రంకి వెళ్ళి ఆ పేరు ఏందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక అర్జున్ కనబెట్టి ఉన్నది ఆ మందుని ఆ ఆంటెడ్ హౌస్లోనే ఉంటుంది. అది ఎక్కడ ఉంది, దాన్ని తీసుకునే మధ్యలో ఏం జరిగింది, దాని తర్వాత జరిగే కథ ఏంది, లాస్ట్ ఫైట్స్ మాత్రం బురా అని అయిపోయిన భయ్య. విఎఫ్ఎక్స్ అంటే ఈ చిత్రంలో చూడవచ్చు లాస్ట్ ఆఫ్లో. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది భయ్య. నిజంగా చెప్తున్నా, తన యాక్టింగ్కి మళ్ళీ ఎక్కడ తగ్గేదలే. అప్పుడున్న రాశి ఖన్నా ఇక్కడ, ఇప్పుడున్న రాశి ఖన్నా ఇక్కడ అన్న అవసరమే లేదు. ఎందుకంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసేసిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో తన పాత్ర ఎంత న్యాయం చేసిందో దానికి మించి ఈ సినిమాలో తన యాక్టింగ్ లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది భయ్య. ఇక ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎక్కడ లాగా అనిపించలే, సీరియస్గా నడిచింది. పాటలు మాటలు అన్నీ క్లియర్ ఈ చిత్రంలో. ఇంకా మిగతావి ఏంటంటే విఎఫ్ఎక్స్ సంబంధించిన విషయానికి వచ్చేస్తే చాలా గ్రేట్, మంచిగా చూపించండి భయ్య. లాస్ట్ ఫైట్ సీన్ మాత్రం మొత్తం విఎఫ్ఎక్స్ పైన ఉంటుంది. ఆ ఫైట్ సీన్ తర్వాత మూవీ ఆఫ్ మీ అందరి కళ్ళు తెరుచుకుంటాయి భయ్య. అప్పటి కాలం వైద్యం మనం గిట్ట చేయించుకోవాలని దారి తీసింది. ఈ కథ మొత్తం టాపిక్ వచ్చేసి అప్పటి కాలం వైద్యానికి అంటే అప్పటి కాలంలో చేసిన ఇప్పుడు గోళీలు ఇవన్నీ ఇంగ్లీష్ మందులు అప్పటి కాలంలోనే మనోళ్ళు ఎన్నో కనబెట్టారు. ఇంకా చాలా తీసుకొచ్చింది భయ్. ఇంకా చెట్లు పుట్టలు ఉంటే మనకి ఎంత మంచిదో ఈ చిత్రంలో ఒప్పించండి. ఎందుకంటే ఈ మధ్యలో చెట్లు పుట్లని కొట్టేసి అంతా రియల్ ఎస్టేటు ఇల్లులు ఇవన్నీ కట్టేస్తున్నాం. ఇవి ఇల్లులు రాకముందు ఈ చెట్లు మనకి ఎంత అవసరం వచ్చినాయో అన్నీ చూపించండి భయ్. సినిమాకి మాత్రం అయితే బాగుంది. సినిమాకి ఎంతమంది వెళ్ళినారో ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకిని మూవీ అప్డేట్స్ ఇంకా రివ్యూస్ తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చూడాలి కాబట్టి లైక్ చేసుకోండి, ఎందుకంటే రికమెండ్ చేస్తుంది అందరికీ. ఇక నా వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి భయ్య. ఇంతసేపు చూస్తున్నారు కదా, ప్లీజ్ డన్. జై